సార్ తెలుగు సినిమా అనగానే ఓ విశ్వనాథ్, ఓ బాపు గారు, ఓ వంశీ అన్న ఒక ట్రెండ్ అనేది క్రియేట్ చేయగలిగారు. అది తలుచుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? అలాగే విశ్వనాథ్ గారి దగ్గర మీరు పనిచేశారు, బాబు గారితో మీ సినిమాలకు పని చేయించుకున్నారు. అలాగే మీరు రాసిన బుక్స్ అన్నిటికీ ఆయన కవర్ పేజీ కూడా వేయటం జరిగింది. వాళ్ళ పేర్లు పక్కన పేరు చేయడం తప్పు, కానీ వాళ్ళ ఎంగిల్కి నేను డైరెక్టర్ అయ్యాను. వాళ్ళ ఎంగిల్కి చెప్పొచ్చేది ఏంటంటే, విశ్వనాథ్ గారు, భారతరాజ గారు, ఇళయరాజ గారు, వీళ్ళు మామూలు భావులు కాదు, మహానుభావులు. బాపు గారి గురించి సందర్భంలో అప్రస్తుతమైన చాలా మాట్లాడాను. సితారా తీసిన 40 ఏళ్ళు అయిన సందర్భంగా ప్రోగ్రామ్ ఇది మీరు చేస్తుంది. బాపు గారి గురించి చెప్పాలంటే 75 ప్రాంతాల్లో నేను రాస్తున్న టైంలో చాలామంది నా కళకు ఒక్క బొమ్మ బాపు గారు ఇస్తే నా జన్మధన్యమని ఫీల్ అయ్యారండి. అందులో నేను ఒకరిని. అలాంటి నాకు నా మొట్టమొదటి కథకే బాపు గారు బొమ్మేశారు. నా మొట్టమొదటి నావలకే బాపు గారు బొమ్మేశారు. తెలుగులో ఏ రచయితకి వేయలేని బొమ్మలు ఒక్క నాకే వేశారు. దగ్గర దగ్గర 450 బొమ్మలు, 500. ఆ తర్వాత ఇప్పటి వరకు బాపు గారే నా లెటరింగ్స్ మొత్తం, నా టైటిల్స్ మొత్తం రాసినవి. ఇంకా ఆయన రాసిన 2-3 టైటిల్స్ నా దగ్గర ఉన్నాయండి. ఇంకా నేను సినిమాలు తీయలేదు. ఒక ఆర్ట్ ఫిల్మ్ కూడా ఆయన ఒక టైటిల్ రాశారు. అవన్నీ అంత నేనంటే అంత ఇష్టం ఆయనకి, అంత భక్తి. ఆయన చాలామంది క్యారెక్టర్స్ గీస్తారు కదండి, నావి కూడా గీశారండి. నా అవన్నీ ఇంకెవరికి గీయలేదేమో, దగ్గర 10 గీసుకుంటారు. బాపు గారికి ఏం చేశారంటే నాకు తెలుసు, ఆయన చెప్పలేదు. ఆయన డ్రాయింగ్స్ అన్ని మ్యాక్సిమం ఎన్నో వందలో వేరే నాకు గుర్తులేదు, అవన్నీ కరెక్ట్ చేసి మళ్ళీ రీకాపీ చేయించే. అప్పట్లో జిరాక్స్ అనేది ఉంది కాదు, రీకాపీ చేయించి 4-5 ఆల్బమ్స్ అండి చేశారు, గిఫ్ట్ ఇచ్చారు. చిత్రకల్ప ఇచ్చారండి. ఆయన గంధం గారికి హ్యాండ్ ఓవర్ చేశారు. గంధం అని నా మిత్రుడు ఆర్టిస్ట్ అండి.